డబ్బా ఇంకేమైనా? భలే వారండి. ఆడపిల్ల ప్రాణాలకు విలువ కట్టే దళారులా కనిపిస్తున్నానా మీ కంటికి? చచ్చా, అదేం కాదండి. చూడండి, నాకు డబ్బుతో అవసరం ఉంది, కానీ డబ్బు మీద ఆశ లేదు. మీ అవసరం ఏంటో నాతో చెప్పకూడదా? అది లైఫ్ సీక్రెట్. ముందు ముందు మీకే తెలుస్తుంది. పోనీ మీరు నాతో వస్తారా? ఎక్కడికి? మీ అవసరానికి తగ్గ డబ్బు సంపాదించే అవకాశం నేను ఇప్పిస్తా. ఉద్యోగమా? అది పర్సనల్ సీక్రెట్. ఓహో, నేను విసిరిన బాణం నాకే తిప్పికొట్టారన్నమాట. ప్లీజ్ నా మాట కాదనకండి. ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నారు. అవసరంలో ఓ స్నేహితురాలిగా నేను మీకు సహాయం చేయకూడదా? సరే, మీ ఇష్టం. అమ్మయ్యా, మీరు నాతో వస్తున్నారుగా. మ్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూరెడంత మీసముంటే మోతకుంటదమ్మడు, భారెడంత గెడ్డముంటే మోజురెచ్చు నమ్మడు, ముత్తు పెట్టి చూసుకోవే గుమ్మడు. మూరెడంత మీసముంటే మోతకుంటదమ్మడు, భారెడంత గెడ్డముంటే మోజురెచ్చు నమ్మడు, ముత్తు పెట్టి చూసుకోవే గుమ్మడు. చమాల చేసుకుంటే మంచి దమ్మడు, జర ప్యార్ మసాలా. బల్ల బల్ల ముంత పట్టుకొచ్చి పిల్ల చల్లదాయమాకే, ముద్దు కోసం వచ్చి పాల బుగ్గ దాచుకొనకే, లేక బుగ్గ దాచుకొనకే. ముక్కులోనే ఉన్నవమ్మ సిగ్గు సిరులు, బుగ్గ చూస్తే బ్రహ్మకైన పుట్టు తెగులు. మూరెడంత మీసముంటే మూతగుంట దమ్మడు, భారెడంత గడ్డముంటే మోజురెచ్చు నమ్మడు, ముద్దు పెట్టి చూసుకోవే గుమ్మడు. జాను చమాల చేసుకుంటే మంచి దమ్మడు, జర ప్యార్ మసాలా. ఏమిటో అలా ఉన్నావు? ఏంటంటారేంటండి, ఈ జుట్టు పెట్టే హింస భరించలేకపోతున్నానండి. తల నిండా ఒకటే పేలు, కొన్ని ఉంటే ఉన్నాయి కదా అనుకుంటే వాటిలో అసమ్మతి వర్గాలు, తీవ్రవాద గ్రూపులు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు. ఈ తలేదో వాటి బాబు గారు సొత్తైనట్టు. పోనీ అది మన వ్యక్తిగత సమస్య కదా అని ఊరుకుందామంటే, మొన్న బజార్కి వెళ్తే ఒకడు పిర్ర మీద ఖపామని కొట్టి హాయ్ డార్లింగ్ అంటాడండి. నిన్న బస్ ఎక్కితే అమ్మాయి అనుకుని